మా దగ్గరికి ఒక 4 వీక్స్ బ్యాక్ 76 ఇయర్ ఓల్డ్ ఫీమేల్ వచ్చారు. తను వచ్చినప్పుడు మెయిన్ కంప్లెయింట్స్ ఏంటంటే కాఫ్, ఆయాసం ఉందని చెప్పారు. బట్ దాంతోపాటు లెఫ్ట్ సైడ్ అప్పర్ లింబ్, లోవర్ లింబ్ అంటే ఎడమ చెయ్యి, ఎడమ కాలు కూడా పెరాలసిస్ అటాక్ వచ్చింది. వచ్చినప్పుడు చెయ్యి ఎత్తలేకపోయేవాళ్ళు, కాలు కూడా మర్చుకోలేకపోతున్నారు, నడవలేకపోతా ఉన్నారు. సో కాజ్ ఏంటని ఎవాల్యుయేట్ చేస్తే ఎంఆర్ఐ తీస్తే రైట్ సైడ్ బ్రెయిన్లో వాటర్ షెడ్ ఇన్ఫాక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో బ్లడ్ క్లాట్స్ అయి ఉన్నాయి. సో దీనికి ఎందుకు ఏందని మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తే యాంజియోగ్రామ్ చేయించాము. యాంజియోగ్రామ్ చేపిస్తే బ్రెయిన్కి పోయే రక్తనాళాల్లో రైట్ ఇంటర్నల్ కేటరీ ఆర్టరీలో 90% బ్లాకేజ్ ఉంది. సో దానివల్ల మేము స్టంటింగ్కి వెళ్ళాము. పేషెంట్ రిలేటివ్స్తో సంప్రదించిన తర్వాత వాళ్ళ అంగీకారం తీసుకొని రైట్ ఇంటర్నల్ కేటరీ ఆర్టరీలో స్టంట్ వేసాము. స్టంట్ వేసిన తర్వాత తను పవర్ అయితే అప్పటికి ఇంప్రూవ్మెంట్ కాలేదు. ఫస్ట్ ఈ ఫాలోఅప్కి వచ్చారు. లైక్ 3 వీక్స్ అయింది స్టంటింగ్ వేసిన తర్వాత. ఈ ఫాలోఅప్ వచ్చిన తర్వాత తన చెయ్యి, కాలు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సొంతంగా వితౌట్ సపోర్ట్ నడవగలుగుతూ ఉన్నారు. మా అమ్మగారికి నెల రోజుల కిందట కాలు చేయి అయితే సరిగ్గా పని చేయలేకుండా సార్ జెమ్కేర్ హాస్పిటల్కి వచ్చాము సార్. వచ్చిన తర్వాత సార్ నిత్యాన్స్ రెడ్డి సార్ కాడికి వచ్చాము. వచ్చిన తర్వాత టెంట్ వేయమని చెప్పారు సార్. మేము నమ్మకంతో టెంట్ వేయించాము సార్. వేయించేప్పుడు నెల అయింది సార్. బాగా కాలు చేయి అయితే బాగా పనిచేస్తుంది సార్. నిత్యాన్స్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ సార్. 76 ఇయర్స్లో కూడా మనం స్టంటింగ్ చేయగలిగినాం. నార్మల్గా అందరూ వింటుండేది ఏంటంటే కార్డియాక్ స్టంటింగ్, కానీ లైక్ బ్రెయిన్ స్టంటింగ్ అనేది అంటే బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో స్టంటింగ్ అనేది చాలా అరుదుగా అంటే చాలా తక్కువగా చేస్తాం. సో ఇది ఒక ఆప్షన్ ఉంటుందనేది మేము తెలియజేయడానికే ఈ పేషెంట్ని మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాం.